రాచకొండ సిపి మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. టోటల్ సో ఫర్ 12 + 4 16 ఇప్పుడు వరకు అయింది. ఇంకా అంటే వాళ్ళు కోల్కతా, బెంగళూరు అక్కడ ఉన్నారు. మేము టీమ్స్ పంపించి చేస్తాం. అటువంటి ఐడెంటిఫై చేయాలి. ఇక్కడంటే మనకు పేరెంట్ ఎవరు తెలుస్తారు కాబట్టి మనం తీసుకురాగలిగాం. అక్కడికి వెళ్ళి టీమ్స్ వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. మళ్ళీ ఉండొచ్చు 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 ఉండడం లేవని చెప్పడానికి లేదు. బట్ వీ వర్కింగ్ అవుట్. మనం ఇప్పుడు ఫస్ట్ కృష్ణవేణిని పట్టుకున్న తర్వాత ఈవిడ అమూల్య ఇవన్నీ వీళ్ళందరూ వచ్చారు. సో అలానే వీళ్ళతో మేము మా మెథడాలజీ ప్రకారం ఇన్వెస్టిగేట్ చేస్తాం. దెల్ బి మోర్ ఇన్ఫర్మేషన్ మే కమ్. అవును, అంటే అంటే ఇవన్నీ మీకు లిస్ట్లో బేసికల్ ఏంటంటే ఈవిడ అక్కడ ఫస్ట్ సరస్వతి మన కృష్ణవేణితో రిలేషన్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆఫ్టర్ హ్యావింగ్ వన్ కైండ్ ఆఫ్ ఈజీ మనీ దే స్టార్టెడ్ ఆన్ దెర్ ఓన్. వాళ్ళ ఆన్లైన్ యాక్టివిటీలో వాళ్ళతో డిఫరెంట్ పీపుల్తో వందనతో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము, వాళ్ళతో యాక్టివిటీలో ఉండడం, అట్లానే ముంబై టీంలో ఉన్న వాళ్ళతో యాక్టివిటీలో ఉండడం వల్ల వాళ్ళు దే స్టార్ట్ ఆపరేటింగ్ దర్ ఓన్. దానివల్ల వీళ్ళు హాస్పిటల్లో పనిచేయడము లేకుంటే హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల ఇటువంటి బేబీస్ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి అమ్మడం చేస్తున్నారు వాళ్ళు. ఎనీథింగ్? ఓకే దెన్, థ్యాంక్ యూ. గత నెలలో ఫిబ్రవరిలో మనము మా ఎస్ఓటి టీమ్స్ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దాంట్లో గుజరాత్ కనెక్షన్స్ ఈ అడాప్షన్ ప్రాసెస్లో ఇల్లీగల్ జస్ట్ బార్న్ బేబీస్ని సేల్ చేసే ప్రాసెస్లో మనం నేరస్తులను పట్టుకున్న తర్వాత వాళ్ళని రిమైండ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా ఈ ఇన్వెస్టిగేషన్ ఆన్లో ఉంది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనము కృష్ణవేణి, దీప్తి వీళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వందన గుజరాత్ నుంచి మెయిన్ కింగ్ పిన్ ఆవిడ తెచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఇంకొక ర్యాకెట్ కూడా ఇందులో బయటకు వచ్చింది. దీంట్లో వాళ్ళు కూడా కలిసి 2, 3, 4 అట్లా రకరకాల మోడ్యూల్స్ వచ్చాయి. దీంట్లో టోటల్గా 25 బేబీస్ని ఇల్లీగల్గా ప్రొక్యూర్ చేసి ట్రాన్స్పోర్ట్ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళని అమ్మడం జరిగింది.